వెల్కమ్ టు మై ఛానల్. మేమైతే హైదరాబాద్ అయితే వెళ్తున్నాం అనమాట. సో సమ్మర్ హాలిడేస్కి అయితే సో ఎలక్షన్స్ అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి. సో మేమైతే ఊరు వెళ్తున్నాము. కంటిన్యూషన్ వీడియో అయితే చూసేయండి. ఇంకా కార్ వచ్చేస్తుంది అంటే ఇంకా సరైన లగేజ్ మేమైతే రెడీ అయిపోయాము. లగేజ్ అయితే పెట్టేసాం అనమాట. అవి మొత్తం మాయే కాదు, కార్ ఎవరిదో అక్క వాళ్ళవి కూడా ఉన్నాయి అనమాట. వెళ్తున్నాం, ఖాళీగానే ఉంది కారు అంటే ఇంక సరే అని చెప్పి మేము కూడా హైదరాబాద్ అయితే బయలుదేరాము. యాక్చువల్గా అయితే ఈ ఎలక్షన్ హడావిడి అంతా అయిపోయినది వెళ్దాం అనుకున్నా, కానీ ట్రైన్స్కి చూస్తే అసలు ట్రైన్స్ అయితే 22nd 25th దాకా కూడా కొన్ని ఖాళీ అయితే లేవు అనమాట. సో ఇంకా తర్వాత వెళ్దాంలే అనుకున్నా, ఇంకా కారు ఖాళీగానే ఉంది అంటే సరే బయలుదేరాము అనమాట. సో ఇంకా మధ్యలో వేరే హోటల్లో ఆగి కాఫీ తాగుదామని తాగారు. కాఫీ కానీ టీ తాగుదామని. నాకైతే అది నేను తాగాను కాబట్టి ఇంకా వాళ్ళైతే కాఫీ టీ తాగారనమాట. సో ఇక వాళ్ళు తాగడం అయిపోగానే స్వేచ్ఛకేమో బిస్కెట్ ప్యాకెట్, లావణ్యం లాలీపాప్స్ చూసి అడిగింది. సో ఇక వాళ్ళకేమో అవి కొనిపించేసి ఇంకా అక్కడి నుంచి అయితే బయలుదేరి మళ్ళీ స్టార్ట్ అయిపోయామన్నమాట హైదరాబాదు. నేను ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా ఆయుష్మాన్కి వచ్చాము, అంతవరకే మనకి రెండో ప్రపంచం ఉండదన్నమాట. ఫస్ట్ టైం ఇంకా సిటీ, అంతకుముందు కూడా వచ్చాములేండి, పగల వచ్చామన్నమాట. ఇంకా నైట్ బయలుదేరాము. ఓఆర్ఆర్ కూడా ఎక్కేసాము, ఫాస్ట్గా తీసుకొచ్చాడనమాట. మా ఊరి వాళ్ళే, మాకు బాగా తెలిసిన వాళ్ళు కూడా. సో ఇక ఓఆర్ఆర్ ఎక్కిన తర్వాత ఇంకా గచ్చిబౌలి దగ్గర అయితే దిగాము ఎగ్జిట్లో. అక్కడ చూడండి బిల్డింగ్స్ ఇవన్నీ. నైట్ పూట ఎట్లాగైనా సిటీ కల్చర్ అంతా కొంచెం బాగున్నట్టు అనిపించింది కదా. అదే చెప్పాను కదా లాస్ట్ టైం ఒక వీడియోలో, బతకటానికి పల్లెటూరు బాగుంటుంది, అలా 4 రోజులు ఎంజాయ్ చేయడానికి సిటీ బాగుంటుందని చెప్పి మేము కూడా అదే పాటిద్దామని చెప్పి హైదరాబాద్ అయితే వచ్చేసామన్నమాట. మా బావగారు వాళ్ళ అమ్మాయి వాళ్ళు ఉన్నారు కదా ఇక్కడ. ఇంకా తను రండి అంటే ఇంక సరే సమ్మర్ హాలిడేస్ ఇచ్చారు, ఎప్పుడు విజయవాడ వెళ్తున్నాం కదా, ఈసారి హైదరాబాద్ వెళ్దామని చెప్పి హైదరాబాద్ అయితే వెళ్ళామన్నమాట. సో ఇక ఈయన కూడా వచ్చారు నాతో పాటు. ఈయనేమో ఒక 2 days ఉండి 1 day ఉండి వచ్చేస్తాను అన్నారు. ఇంకా మేమేమో ఒక 4 days ఉంటామన్నమాట హైదరాబాద్లో. ఇంకా ఈ బిల్డింగ్స్ ఇవన్నీ చూస్తుంటే మన అమరావతి కూడా ఎంత చక్కగా డెవలప్ అయ్యేది అనిపించింది అనమాట. ఎప్పుడు డెవలప్ అయ్యిద్దా అనిపించింది మళ్ళీ. సో ఇక ఇవన్నీ చూస్తూ వెళ్తున్నాము. ఏదో అంటారు కదా, అడవిలో నుంచి మనిషిని తీసుకొచ్చి ఏంది సిటీలో నుంచో పెడితే ఎంతగా చూస్తారని అట్లా అనిపించింది అనమాట నాకు. ఎందుకంటే విజయవాడ అంటే ఇంకా నార్మల్ సిటీయే కదా, హైదరాబాద్ అంటే హైటెక్ సిటీ ప్లస్ అభివృద్ధి చెందిన రాజధాని కూడా కదా. సో ఇవన్నీ చూస్తూ ఉన్నాను అనమాట. ఇంకా అక్కనైతే అక్కడ హాస్టల్ దగ్గర దింపేసి మళ్ళీ హైటెక్ సిటీ ఇవన్నీ దాటి కూకట్పల్లి మీద నుంచి అయితే తీసుకెళ్ళారు. ఇక తర్వాత మేము వెళ్ళేసరికి 9:30 అయితే అయిందనమాట. మా బావగారు వాళ్ళ అమ్మాయి ఇంటికి వెళ్ళేసరికి. వీళ్ళదేమో చింతలు అనమాట, మా బావగారు వాళ్ళ అమ్మాయి ఉండేది. లాస్ట్ టైం ప్రీవియస్ వీడియోలో కూడా చూపించాను వాళ్ళని. సో ఇక వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము. ఎందుకు మమ్మల్ని అక్కడ దింపేసే అక్కడి నుంచి క్యాబ్ బుక్ చేసుకుని వెళ్తామన్నా వినకుండా సునీల్ అయితే మమ్మల్ని మళ్ళీ మా బావగారు వాళ్ళ అమ్మాయి ఇంటి దగ్గర డ్రాప్ చేసి తను వెళ్ళాడనమాట. లేట్ అయింది, నీకు ఎందుకు లేవద్దు అన్నాక వినలేదు. సో ఎట్లయితే పిల్లలతో ఉన్నారు, ఎందుకు మళ్ళీ క్యాబ్ బుక్ చేసుకోండి అంత నైట్ పూట అని చెప్పి, ఏముంది ఇంకొక అరగంట ఎక్స్ట్రా పట్టిద్ది అని చెప్పి మమ్మల్ని అయితే మా బావగారు వాళ్ళ అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గర దింపే తనైతే మళ్ళీ మాదాపూర్ అయితే వెళ్ళాడనమాట. ఇక మేమైతే మా బావగారు వాళ్ళ అమ్మాయిల ఇంటికి అయితే వచ్చేసాము. సో ఇంకా కంటిన్యూషన్ వీడియోస్, ఎక్కడికి వెళ్ళే మెయింటైన్ వీడియోస్ అనేవి చాలా పెడతాను నేను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.